వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి చూడండి, చూస్తేనే తినాలి అనిపించే విధంగా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది నేను కొర్రలతో చేశాను. కొర్రలతో చేసినటువంటి కిచిడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం వారంలో ఒక్కసారి, నేనైతే కంపల్సరీగా వారంలో ఒక్కసారి ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు కొర్రలు తీసుకున్నా. కొర్రలు నేను ముందుగా నానబెట్టుకోలేదు, కావాలనుకుంటే నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకొని చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇదిగా నేను లేట్ ఏం కాదండి. 1 కప్పు వాటర్ ఎక్కువగా వేసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మామూలుగా 3 కప్పులు వాటర్ వేసుకునేటప్పుడు 4 కప్పులు వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నామంటే మీకు కరెక్ట్గా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని నేను లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా. 2 విజిల్స్ తర్వాత చూపిస్తాను చూడండి. మనకి బాగా ఉడికిపోయింది, మొత్తం బాగా మెత్తగా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక గరిటె సపరేట్ చేసేసుకొని నేను ఇందులో దీంతోనే స్వీట్ చేశాను. రిమైనింగ్ అంతా కూడా ఇప్పుడు అలాగే ఉంచేసుకొని ఇందులోకి ఇవన్నీ వేసుకున్నా చూడండి. కూరగాయలు టమోటాతో సహా వేసుకున్నా, కొద్దిగా కారంకి పచ్చిమిర్చి కానీ వేసుకున్నా. అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పు కూడా మనం నానబెట్టుకోలేదండి, 2 కూడా నానబెట్టుకోకుండానే చేస్తాను. పెసరపప్పు కావాలనుకుంటే మనకి పొట్టు ఉండేటువంటి పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, కానీ మనకి మంచి కలర్ రావాలంటే మనం ఈ పెసరపప్పు తీసుకుంటున్నాం, పొట్టు లేనటువంటిది. కానీ మనకి ఆరోగ్యం కోసం ఆలోచిస్తే వీటికంటే కూడా పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నా. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి, పసుపు అంతా పట్టేలాగా. పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ చూడండి. వాటరు మనము ఓన్లీ పెసరపప్పు ఉడకడానికి మాత్రమే, పెసరపప్పు కూరగాయలు అంతే. ఆల్రెడీ మనకు ఉడికింది కాబట్టి, కొర్రలు ఉడికినాయి కాబట్టి వాటికి మాత్రమే మనం చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 3 కప్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ఉప్పు కానీ ఒకేసారి వేసేస్తున్నా. ఉప్పు అంతా వేసేసుకొని మొత్తం అంతా మనం ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేలాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మొత్తం అంతా పెసరపప్పు అలాగే కూరగాయలు అన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి. యాక్చువల్గా ఈ కిచిడీలు ఇలాంటివి కుక్కర్లో చేసుకుంటేనే మనకి చాలా మెత్తగా అయిపోతాయి. లేదనుకుంటే కడాయిలో చేసుకుంటే ఇంత మెత్తగా అనిపించదు. కాబట్టి కిచిడీలు అనేటువంటివి మనం కుక్కర్లోనే చేసుకుంటేనే బాగుంటాయి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇప్పుడు మనం 1 విజిల్ వచ్చేంత వరకు పెడుతున్నా. ఈ లోపల మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి కాజు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసుకుంటున్నా చూడండి. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తాను చూడండి. మెత్తగా ఉడికిపోయింది బాగా. మనకి వాటర్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ మాత్రం లూజ్ ఉంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి చల్లారిన తర్వాత పూర్తిగా మరి గట్టిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నట్టుగానే మనం ఇలాగ వేసుకుంటే ఇప్పుడు చూడండి. ఇందులోకి కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి కొత్తిమీర కరివేపాకు మాత్రం కంపల్సరీగా మనం ఇలాగా పూర్తిగా మనకంతా ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపును మొత్తం ఇందులోకి వేసేసుకోవడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.